హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. దానికోసం నేనైతే అన్నీ సిద్ధం కూడా చేసేసాను. చూడండి, బిర్యానీ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో నేనైతే ఓన్లీ లంచ్ బాక్స్ గురించి నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోని. మన దగ్గర ఉన్న కాయగూరలతోటే వేసుకొని కొన్ని బిర్యానీ సామాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని అందంగా చక్కగా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ బయట చాలా చల్లగా ఉందని సింపుల్గా నేను అందరికీ తెలిసిన పద్ధతిలోనే చిన్నగా అయితే ప్రిపేర్ చేసేసానండి బిర్యానీ. సో ఇవాళ కొంచెం టైం దొరికింది కాబట్టి నేను ఈ బిర్యానీ అనేది చేస్తున్నాను. నేను వీడియో చేయక చాలా టైం కూడా అయ్యింది. సో నాకు టైం దొరకట్లేదు చేయడానికి. చాలా బిజీగా వర్క్లో ఉన్నాను. ఖాళీ లేక నేనైతే చేయట్లేదండి. ఈ సింపుల్ బిర్యానీ చూపిద్దామని ఈరోజు ఖాళీ దొరికే టైంలో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా చేస్తున్నాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా కాయగూరలన్నీ వేసేసుకున్నాక ఇవి కొంచెం మనకి వేగినట్టుగా అనిపిస్తే చాలు. ఎలాగ మనకి ఎసరు వేసుకునేటప్పుడు ఎంచక్కా అందులో ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అందులో అల్లం పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, సాల్టు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి కొంచెం 10-15 నిమిషాలు మగ్గితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను అందులో 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేశాను. పెరుగు ఎందుకు అంటే కనుక టేస్ట్ కోసం. పెరుగు వేయడం వల్ల అది మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి బిర్యానీ. ఇందులో నేను చికెన్ అయితే వేయట్లేదండి, ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ. అది కూడా 2 ఆలుగడ్డలు, 1 క్యారెట్, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఆనియన్స్ వేసాను. సింపుల్గా చేస్తున్నానండి, 1 కేజీ రైస్కు మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అక్కడ 2 గ్లాసులన్నర వాటర్ అయితే పోసేసాను. మరిగిపోయింది. అందులో నేను నానబెట్టుకునే రైస్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాగే మంచి వీడియోస్ కూడా అతి త్వరలో పెడతాను. నేను వీడియో పెట్టక చాలా టైం అయింది, సారీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, నాకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులోకి వేడిగా చికెన్ వేసుకొని అయితే తినేస్తాం ఇప్పుడు. బాయ్ బాయ్.